ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, వార్ టెన్షన్స్, రూపీ వీక్ అవ్వడం, డాలర్ స్ట్రాంగ్ అవ్వడం, క్రూడ్ ఆయిల్ పెరగడము, మరి ఇవన్నీ చూసుకుంటే రీసెంట్గా ఆర్బీఐ కూడా ఒక న్యూస్ అయితే టామ్ అవుతుంది. గోల్డ్ని బాగా విక్రయిస్తుంది, అమ్మేస్తుంది అని చెప్పేసి. మరి ఈ న్యూస్లో నిజం ఎంత ఉంది? ఇది ఫాల్సా ట్రూ అంటే? లేదు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు క్లియర్గా చెప్పారండి, మేము గోల్డ్ ఏమీ అమ్మలేదు, అవన్నీ చాలా ఫేక్ న్యూస్ అని చెప్పారు. ఇదన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే బ్లూంబర్గ్ డేటా నుంచి మీనైంది అనమాట. వాళ్ళు వన్ ఆఫ్ ది వరల్డ్లోనే లీడింగ్ ఫైనాన్షియల్ డేటా ప్రొవైడర్ అనమాట. వాళ్ళు అంత పెద్ద పోర్టల్ వాళ్ళే ఆర్బీఐ అమ్మింది అనేసరికి ఏంటంటే ఒకసారిగా మార్కెట్ అంతా షాక్ అనమాట. అంటే ఇండియాలో మీకు తెలుసు గోల్డ్ ఎంత సెంటిమెంట్ అనేది. అంటే ఈవెన్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అప్పుడు కూడా వాళ్ళు తనఖా పెట్టారే తప్ప, పివి నరసింహ టైంలో కూడా తనఖా పెట్టారే తప్ప గోల్డ్ ఎప్పుడు అమ్మల. అంటే ఇంతవరకు సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు గోల్డ్ కొనటమే తప్ప అమ్మిన హిస్టరీ ఎప్పుడు లేదు. అంటే పివి నరసింహ ఆర్థిక గేట్స్ ఓపెన్ చేసినప్పుడు అంతకుముందు డబ్బులు అవసరం ఇండియాకి, ఫారిన్ రిజర్వ్ మొత్తం జీరో అవుతున్నప్పుడు ఈ గోల్డ్ తనఖా పెట్టారు లండన్ తీసుకెళ్ళి. దాన్ని విడిపించుకొని రావడానికి ప్రౌడ్గా ఫీల్ అయ్యారనమాట. అంటే గోల్డ్తో ఇండియాకున్న అనుబంధం అలాంటిది ఎప్పుడు లేదు. ఈసారి డైరెక్ట్గా అమ్మారు అనే న్యూస్ పెద్ద షాకింగ్ అనమాట. ఎందుకు వచ్చింది ఇది బయటికి అంటే, ఈ ఆర్బీఐ వెబ్సైట్లో ఎవ్రీ మంత్ డిక్లేర్ చేస్తూ ఉంటారు ఏ అసెట్స్ ఎంత ఉంటుంది అనేది. అంటే మెజారిటీ ఆఫ్ ది సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా లేదు, కొంత డబ్బు డాలర్ రూపంలో, కొంత డబ్బు ఇంటర్నేషనల్ కరెన్సీ రూపంలో, కొంత డబ్బుని గోల్డ్ రూపంలో స్టోర్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పటికే వాటి వాల్యుయేషన్ చెప్తూ ఉంటారు అనమాట. ఇండియాలో ఫస్ట్ టైం రేటు బాగా పెరిగింది కాబట్టి గోల్డ్ ఓవరాల్ ఫారెన్ రిజర్వ్లో అది ఆల్మోస్ట్ 60% వచ్చేసింది. ఒకప్పుడు 12 ఉండేది అనమాట. అంటే మన వాళ్ళందరూ గోల్డ్ ఆర్బీఐ తక్కువ ఉంటుందేమో అనుకుంటున్నారు. యాక్చువల్ గోల్డ్ రేట్ పెరగడం ద్వారా వాల్యుయేషన్ అప్డేట్ అయింది అంతే. లాస్ట్ మంత్లో ఏమైందంటే అది వాల్యుయేషన్ మరి ఎలా చేశారో మనకు తెలియదు, కానీ గోల్డ్ ప్రైస్ని డ్రాప్ చేసి చూపించారు. దాంతో వీళ్ళు రఫ్గా 80 టన్స్ వర్త్ గోల్డ్ అమ్మారు. 80 టన్స్ వీళ్ళు అమ్మారు, అమ్మి ఉండొచ్చు అని చెప్పేసి బ్లూంబర్గ్ రావడంతో అది వైరల్ అయిపోయింది. లాస్ట్ 2 డేస్ నుంచి మీడియా అంతా ఒకటే టామ్ ఇండియా వాళ్ళు గోల్డ్ అమ్మారంట, ఆర్థిక పరిస్థితి బాగాలేదని. ఈ మధ్యకాలం ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు పొదుపు చర్యలు చేపట్టారు, ఖర్చులు తగ్గించుకోండి అని చెప్పేసి. దాంతో ఇండియన్ ఎకానమీ ఏదో అవుతుంది, ఇండియాలో పెద్ద ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఇది అవుతున్నారు. ఇష్యూ ఉన్నమాట నిజమే, ఫారిన్ రిజర్వ్ లాస్ట్ 3 నెలల నుంచి తగ్గుతున్నమాట నిజం, గల్ఫ్ నుంచి ఇండియాకి రావాల్సిన రిమిటెన్స్ తగ్గిపోయినమాట నిజం, మన ఎక్స్పోర్ట్స్ స్లో అవుతున్నమాట నిజం, ఆయిల్ రేటు బాగా అవటం వల్ల ఇండియన్ రూపీ బాగా వీక్ అవటం మాట నిజం, ఎఫ్ఐఎస్ ఇండియా నుంచి 2.5 లక్షల కోట్ల వరకు తీసుకెళ్ళినమాట నిజం. బట్ ఇన్నున్నా సరే మనం అనుకున్నంత వీక్ ఏం లేదు. మన జిఎస్టీ కలెక్షన్స్ ఇప్పుడు లాస్ట్ మంత్లో వచ్చింది 1.9 lakh crore ఉంది. ఓవరాల్గా ఎకానమీ ఒకవైపు బాగానే ఉంది, బట్ ఇంపోర్ట్స్ మాత్రం చాలా కాస్ట్లీ అయిపోయింది, రూపీ వీక్ అయింది, అంతవరకు నిజం అనమాట. బట్ దాన్ని ఏంటంటే గవర్నమెంట్ ఈ పొదుపు సర్కిల్ ఎప్పుడైతే చేపట్టారో ఏదో అవుతుందన్నారు. గోల్డ్ అమ్మే సర్కిల్ ఏంటంటే అది అటాచ్మెంట్ ఎక్కువైపోయింది అనమాట. గోల్డ్ అమ్మేస్తే అది ఇంకొంతమంది అయితే ఒక అడుగు ముందుకు వచ్చి పార్లమెంట్ పర్మిషన్ లేకుండా గోల్డ్ ఎలా అమ్ముతారు అంటున్నారు. మానిటరీ పాలసీ ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది, అది పార్లమెంట్ సంబంధం ఏంటి? ఏ అసెట్ కొనాలి, ఏ అసెట్ అమ్మాలనేది ఆర్బీఐ డిజైన్ చేసుకుంటుంది, వాళ్ళే కంట్రోల్ చేసుకుంటారు. అందుకని ఆర్బీఐలో అవసరం అనుకుంటే గోల్డ్ అమ్మచ్చు, రేపు తగ్గితే మళ్ళీ కొనుక్కోవచ్చు, అది ఇట్స్ అప్ టు యూ ఆర్బీఐ అనమాట. బట్ ఫారిన్ రిజర్వ్ కోసం ఆర్బీఐ ఏమో అమ్మలేదని చెప్పేసి గవర్నమెంట్ వెరీ క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చిందంటే అది ఫేక్ న్యూస్ అని చెప్పింది. అంటే బ్లూంబర్గ్ లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా న్యూస్ పబ్లిష్ చేసేటప్పుడు 1-2 సార్లు గవర్నమెంట్ తోటి పిఆర్ డిపార్ట్మెంట్ కనుక్కొని కన్ఫర్మేషన్ చేసుకొని న్యూస్ వేయాలి తప్ప అంత బ్లైండ్గా వెళ్ళకూడదు. ఈ మధ్యకాలంలో ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అన్నీ కూడా లేదు, ఇండియా నుంచి అన్ని ఫేక్ న్యూస్లు క్రియేట్ చేస్తున్నారు. రష్యా నుంచి ఇండియా వాళ్ళు ఆయిల్ ఆపేశారన్నారు, ఇంతవరకు ఒక డ్రాప్ కూడా తగ్గలేదు లాస్ట్ 1 year నుంచి. మనలో కొంటూనే ఉన్నారు ఎవ్రీ మంత్. దానికి మాకు అమెరికన్ పర్మిషన్ అవసరం లేదని చెప్పి క్లియర్గా చెప్పారు వాళ్ళు. అయినా సరే మీడియా వాళ్ళు ఏంటంటే ఇండియా వాళ్ళు క్రూడ్ తగ్గించి తీసుకుంటున్నారు రష్యా దగ్గర నుంచి అని ఇట్లా, అంటే ఇప్పుడు బ్లూంబర్గ్ వాళ్ళు ఇట్లా రకరకాల న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఏదైనా ఇండియాలో ఈ న్యూస్ పేపర్ ఫేక్ న్యూస్ కంట్రోల్ చేయడం కోసం ఒక స్ట్రిక్ట్గా గైడెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంతో బంగారం ధరలు తగ్గిపోతాయి అనుకోవచ్చు సార్? మరి బేసికల్గా గోల్డ్ రేట్ అనేది ఇండియా ఒకటే కంట్రోల్ చేయాలి, వరల్డ్ వైడ్గా చూసుకోవాలి. బట్ ఎప్పుడైతే గల్ఫ్లో ఈ ఇష్యూస్ వచ్చిందో, ఆయిల్ ఇష్యూస్ వచ్చిందో, వరల్డ్ వైడ్గా అన్ని చోట్ల కూడా లేదు. ఏ కంట్రీ వాళ్ళు ఆ కంట్రీలో ఇష్యూస్ కోసం చూసుకుంటున్నారు. ఈ టైంలో అన్ని కంట్రీస్ వాళ్ళకి కూడా లేదు,
పాత డిస్టర్బెన్స్ సప్లై చైన్ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి డాలర్లో స్టోర్ చేయడానికి ఇష్టపడతారు ఈ టైంలో. ఎస్. అందుకని ఇండియా వాళ్ళు కూడా మన కరెన్సీ బాగా వీక్ అవుతుంది కాబట్టి డాలర్ కొనడానికి ట్రై చేస్తారు తప్ప గోల్డ్ కోసం ట్రై చేయరు. అందుకని గోల్డ్ టెంపరీగా పాస్ అవుతుంది. అండ్ మోర్ ఎవర్ లాస్ట్ ఇయర్ లిటరల్లీ 50% పెరిగింది. ఎస్. సో 2025 గోల్డ్కి సొన్నయిగా మళ్ళీ అలాంటి ఇయర్ 1 or 2 years వరకు రాకపోవచ్చు. అంటే సిల్వర్ కూడా లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 150% పెరిగింది. ఈ సంవత్సరం అంత పెరగకపోవచ్చు. దాని అర్థం అది డిమాండ్ లేదని కాదు. లాస్ట్ ఇయర్ 2 months పెరిగింది కాబట్టి ఈ సంవత్సరం కన్సాలిడేట్ అవుతుంది అయ్యే మోడ్లో ఉందన్నమాట. కమింగ్ టు సిల్వర్ గురించి మాట్లాడుకుంటే సిల్వర్ కూడా బాగా తగ్గడం చూస్తున్నాం కదా సార్. మరి ఇంకా తగ్గిపోతుందా, మళ్ళీ రైజ్ అయ్యే ఛాన్సెస్ లేదు. వరల్డ్ వైడ్గా మైనింగ్ స్లో అయిపోయింది అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రొడక్టివిటీ ఎక్కువ అవుతుంది, డేటా సెంటర్లు ఎక్కువ అవుతూ ఉంది. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఎంత ఎక్కువ అయ్యే కొద్దీ సిల్వర్కి ఆ రేంజ్లో డిమాండ్ క్రియేట్ అవుతూ ఉంటుంది తప్ప తగ్గే ఛాన్స్ లేదు. ఇంకా ప్రైస్ అంట టెంపరీగా ఈ పేపర్ అసెట్స్ వల్ల అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది కానీ బట్ అదర్వైజ్ గోల్డ్ సిల్వర్ ఫర్ ఎవర్ ఎప్పుడు డిమాండ్ ఉన్న అసెట్ అనమాట. ఏదైనా కానీ ఏదైనా కొనేటప్పుడు లేదు వాటి ఎక్స్పెక్టేషన్ ఒక 10 to 15% లాగా కొనుక్కోవచ్చు తప్ప లాస్ట్ ఇయర్ లాగా టూ మచ్ ప్రైస్లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేము మనం ఇప్పుడు రేట్లో. ఒకసారి ఈ ఆయిల్ ఇష్యూస్ అంతా సెటిల్ అయింది అనుకోండి మళ్ళీ గోల్డ్ సిల్వర్ మళ్ళీ ర్యాలీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ సార్. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు.